Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సీరియస్, ఇప్పుడు ఇదో పెద్ద జోక్. సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహించారంటే ఒకప్పుడు చాలా సీరియస్ మ్యాటర్, మరి ఇప్పుడు జోక్గా మారింది. చంద్రబాబు ఆగ్రహానికి అర్థాలే వేరులే అని టీడీపీ నేతలే సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆగ్రహం కేవలం మాటలకే పరిమితం కావడం వల్లే అభాస్పాలవుతోంది. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్ప తప్పుల్ని సరిచేయడానికి కాదనే వాస్తవం ప్రజలకు తెలియడానికి చాలా ఏళ్లు పట్టింది. అది చంద్రబాబు చాణక్యం. ఈ 23 నెలల చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు ఆగ్రహానికి గురైన వార్తల్ని చదవలేదన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే కాసేపట్లో సీఎంఓ కార్యాలయం లేదా సీఎం చంద్రబాబే సీరియస్ అయ్యారనే వార్తలు వస్తాయి చూడండి అని కూటమి శ్రేణులతో పాటు సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకునే పరిస్థితి. పిఠాపురంలో జనసేన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మధ్య వివాదంపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అంచనా తప్పు కాలేదు. అందరూ ఊహించినట్టుగానే పిఠాపురం ఘటనపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని, పదే పదే వివాదాలేంటని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదనే తన మాటగా వర్మకు చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారట. స్వయంగా సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు హుంకరించిన తరువాత ఎంత నాయకుడైనా భయభక్తులతో మెలగాల్సి ఉంటుంది. కానీ అలా ఎవరూ ఉండడం లేదని ఈ 23 నెలల కాలంలో ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. పిఠాపురం వర్మ మాత్రం చంద్రబాబు ఆదేశాలను పాటిస్తారని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అవివేకం మరొకటి ఉండదు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు ఎన్నోసార్లు రచ్చకెక్కాయి. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇక క్రమశిక్షణ చర్యలే తరువాయి అనే హెచ్చరికల్ని లెక్కలేనన్ని సార్లు విని ఉంటాం. ఎవరికైనా ఏమైనా జరిగిందా? అబ్బే, అలాంటిదేమీ లేదు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అవినీతి, దోపిడీ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయినట్టు వార్తలు వచ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఫ్యాన్స్తో పాటు తల్లిపై ఎమ్మెల్యే దగ్గుబాటి నోరు పారేసుకున్నారు. అప్పట్లో తీవ్ర వివాదమైంది. సమస్య తీవ్రతరం కావడంతో చంద్రబాబు సీరియస్ అయినట్టు 1-2 సార్లు వార్తలు వచ్చాయి. అయినా ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్కు దగ్గుబాటి క్షమాపణలు చెప్పలేదు. అందుకే చంద్రబాబు ఆగ్రహానికి అర్థాలే వేరు అని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నాయి. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తీరుపై 2-3 సార్లు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే అనే సంగతి మరిచిపోయి నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి గొడవ చేయడం అరవిందబాబుకు అలవాటు. ఈ దఫా ఏకంగా పల్నాడు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి నానా రచ్చ చేశారు. ఈ వ్యవహారంపై జనం అసహించుకున్నారు. మరోసారి అరవిందబాబు చేయరనే నమ్మకం లేదు. అలాగే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారం కూడా నిత్యం వివాదాస్పదమే. ప్రభుత్వ ఉద్యోగుల్ని కొట్టడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కానీ మొక్కుబడి కేసులతో సరిపెట్టి చంద్రబాబు మాత్రం ఇలాంటివి సహించరని ప్రజలు అనుకునేలా ఎత్తుగడ వేస్తూ ఉంటారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు ఏకంగా అనంతపురం ఎంపీని రైల్వే పనులకు సంబంధించి వ్యవహరించిన తీరు తీవ్ర ఆరోపణలకు దారితీసింది. ఈ విషయంలో స్వయంగా సీఎంఓ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే, ఆయన సోదరుడిని మందలించినా లెక్క చేయని వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆర్టీపీపీ బూడిద విషయమై సాగిన రచ్చ అంతా ఇంత కాదు. వీళ్ళిద్దరి తీరుతో కూటమికి రాజకీయంగా నష్టం జరుగుతోందంటూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీకి రావాలని ఆదేశించినా జేసీ ప్రభాకర్ రెడ్డి ఖాతరు చేయలేదు. ఇలా 1-2 ఎన్నైనా ఉదాహరణలు చెప్పొచ్చు. వీళ్ళిద్దరి తీరుతో కూటమికి రాజకీయంగా నష్టం జరుగుతోందంటూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీకి రావాలని ఆదేశించినా జేసీ ప్రభాకర్ రెడ్డి ఖాతరు చేయలేదు. ఇలా 1-2 ఎన్నైనా ఉదాహరణలు చెప్పొచ్చు. తాను తిట్టినట్టు, మీరు ఏడ్చినట్టు ఉండాలనే రీతిలో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం టీడీపీలో ఉంది. అందుకే చంద్రబాబు కోపతాపాలన్నీ మీడియాతో పాటు ప్రజల కోసమే అనే చర్చ టీడీపీలో అంతర్గతంగా ఉంది. పదే పదే చంద్రబాబు ఆగ్రహిస్తున్నట్టు వార్తలు వస్తున్నా కూటమి ప్రజాప్రతినిధుల్లో ఏమాత్రం మార్పు రాకపోవడం చూస్తే అంతా ఉత్తుత్తుదే అనే అభిప్రాయం కలగకుండా ఉండదు. అందుకే చంద్రబాబు ఆగ్రహానికి అర్థాలే వేరులే అని అందరూ అనుకునే పరిస్థితి.